గ్రీన్ అంబాసిడర్స్ పొద్దున్నే 250 కుటుంబాలకి ఒక గ్రీన్ అంబాసిడర్ ఉంటారు. ఆ గ్రీన్ అంబాసిడర్ పొద్దున్నే మనకి 6 గంటలకి ఇక్కడ నుంచి 3 గ్రీన్ బిన్స్, 3 బులుగు బిన్స్, 2 సంచులు పెట్టుకొని మన వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళడం జరుగుతుందండి. వాళ్ళు తీసుకొచ్చినటువంటి వేస్ట్ ఏంటంటే తడి చెత్తని ప్రాసెస్ చేసే యూనిట్ ఇది. మనకి ఇక్కడ కనపడుతున్నవన్నీ కూడా నాడప్ పిట్స్ అంటామండి. ఈ నాడప్ పిట్స్లో ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి తడి చెత్త అంటే భూమిలో కుళ్ళిపోయే వేస్ట్ అంతా కూడా ఈ నాడప్స్లో మనం ప్రాసెస్ చేసి దాన్ని మనకి 2 months అయిన తర్వాత ఏంటంటే సెమీ కంపోస్ట్గా కన్వర్ట్ అవుతుంది. అంటే స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాము. ఆ సెమీ కంపోస్ట్గా కన్వర్ట్ అయినటువంటి దాన్ని తిరిగి వర్మీ కంపోస్ట్గా కన్వర్ట్ చేసుకుని మనం రైతులకి అలాగే మనం టెర్రస్ గార్డెన్స్కి వీళ్ళందరికీ కూడా మనం సప్లై చేస్తూ ఉంటాము. ఆర్గానిక్ ఫార్మింగ్ని పెంచాలనేది మనందరి ఉద్దేశం. అలాగే చెత్తకి పరిష్కారం, అలాగే భూమికి పరిష్కారం, అలాగే మనిషికి పరిష్కారం, ఇవన్నీ కూడా ఈ వేస్ట్లో ఉన్నాయి. మనము ఆ వేస్ట్ వేసేది ఎవరంటే మనిషి. ఆ మనిషే దీన్ని తిరిగి ఉపయోగించుకోకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయని ఈరోజు అనేక మంది సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేసి పిహెచ్డీలు చేసి మనకి ఈ SWPCని ఇవ్వడం అనేది జరిగిందండి. కొన్ని విషయాలు మీకు అన్ని విషయాలు కూడా మా థియరీ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రాక్టికల్గా ఎలా చేస్తామనేది మా వాళ్ళు డెమో చూపిస్తారు సార్. ఉండమ్మా ఒక్క నిమిషం బాబాయ్. చెట్ల ఆకులు ఇవన్నీ కూడా మన వాళ్ళు టీ పొడి, కాఫీ పొడి, పువ్వులు, కొబ్బరి పీచు ఇలాంటివి ఏమన్నా సరే మన ప్రతి ఇంటి నుంచి 250 కుటుంబాల నుంచి వాళ్ళు కలెక్ట్ చేసుకుని తీసుకురావడం అనేది జరిగింది. దీన్ని ఇది నాడేసి ప్రతిరోజు అలా పేడ వేసేసి మనం మీరు తప్పుకోండి సార్, మీరు తప్పుకోవాలి, వాళ్ళు చూపించాలి. నేను ఇలా పేడ వేసేసి పైదాకా నిండిపోయేదాకా వేసేసి మనము ఆకుకూరలు వేయడం అనేది జరుగుతుంది అనమాట. అట్లా ఇప్పుడు వేయండి అమ్మా. ఆ వేసేది ఫోటోస్ తీసుకోండి సార్, మా వాళ్ళు ఎలా చేస్తారని వీడియో గ్రూప్లో షేర్ చేయండి. తమ్ముడు ఫోటో తీయన్నా. అమ్మ పేడ తీసుకొచ్చేయండి నాన్న, పేడ తీసుకొచ్చేయండి, బుట్టలు తీసుకెళ్ళి. అమ్మ పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు. ఇది ఏ రోజు కలెక్ట్ చేసే వేస్ట్ ఆ రోజు కాబట్టి ఇక్కడ మీకు ఏమైనా వాసన వస్తుందా? పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే పేడనంటే రోజు కలెక్ట్ చేసి మన వాళ్ళు ఒక స్టాక్ పాయింట్ పెట్టుకుంటారు. ఆ స్టాక్ పాయింట్ పెట్టుకొని ఇలా వేసేసిన తర్వాత మన వాళ్ళు పేడ తీసుకొచ్చి మీకు వేసేస్తారు. దాంతో బాబాయ్ ఇది నిండుతూ ఉంది. ఇది ఒక పెట్టు అంటే గ్రీన్ అంబాసిడర్కి ఒక్కొక్కరికి 2 పిట్లు తప్పున మేము అలాట్ చేయడం జరిగింది. అవి నిండుకుంటూ వచ్చినాయి. మిగిలిన ఈ పిట్స్ కాబట్టి ఈ పిట్లలో మనము వేస్తూ ఉన్నాము. ఇది కూడా పైదాకా వచ్చింది. దీన్ని ఇంకా పైదాకా నిండలేదు. ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత అలా ఆకుకూరలు వేస్తారు. ఆకుకూరలు పైకి ఎప్పుడైతే గ్రో అయినాయో ఆటోమేటిక్గా కింద ఉన్నది కుళ్ళిపోయిందని అర్థం. అంటే అది శుభ్రంగా మాగిపోయిందని అర్థం అంట. ఆకుకూరలు తీసేస్తాము. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ లోపల వర్మీ కంపోస్ట్ పిట్లో వేసి మనము కంపోస్ట్గా కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే రండమ్మా, దాదాపు 3 tons వరకు ఈ పిట్లు మనకి పడుతాయి సార్. ఫిల్ అయ్యేటప్పటికి పేడ ఎక్కువ ఉంటుంది కదా, పేడ ఒక లేరు. వాళ్ళు తేవాల్సింది ఏంటంటే రోజుకి 100 kgs మనకి పేడ కానీ, వెట్ వేస్ట్ కానీ, చెట్లాకులు కానీ వేసేద్దాం. ఇలా క్లోజ్ చేసుకుంటూ వస్తారమ్మా. ఇలా క్లోజ్ చేసుకుంటూ మా రైతుల దగ్గర అగ్రిమెంట్ చేసుకుంటామండి. రైతులు రోడ్డు మీద వేసేలా రైతులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్ చేసుకుంటాం. వాళ్ళ దగ్గర నుంచి మనము తీసుకొచ్చి ఇలా చేయటం అనేది జరుగుతుంది. కొంచెం వాడు జరగండి ఈసారి. ఎందుకంటే ఇలా క్లోజ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. మీకోసం అట్టు పెట్టారు వీళ్ళు. మీ ముక్కు మూసుకోమకుండా అలా మూసుకుంటే మళ్ళీ మీకు ఫోటో అట్లా మీకేమి ఇబ్బంది ఉండదు. అంటే కాకపోతే అంటే పేడ మీద కొంచెము సన్న దోమ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమి దీన్ని ఇలా అగ్రిమెంట్ ఉంటుందమ్మా. అంటే మనకి నేను మీకు క్లాస్ మనకి అంటే రైతు అంటే మనకి యానిమల్ హస్బెండరీకి సంబంధించి అప్లైండ్ ఏరియాస్కి ప్లేస్ ఉండదు. అప్పుడు ఏం చేస్తామంటే మనకి అగ్రిమెంట్ చేస్తారు. మనకి అగ్రిమెంట్ చేసిన తర్వాత అది తీసుకొచ్చి మనము ఇక్కడ ప్లేస్ సరిపోలేదని వేరే చోట స్టాక్ పాయింట్ పెట్టుకున్నాం. మనకు కావాల్సినంత ఇక్కడ ఉంచుకొని బ్యాక్ సైడ్ మనం స్టాక్ పాయింట్ ఉంది. మనకి డంగు వరకు స్టాక్ పాయింట్ ఉంది మనకి. ఆ విధంగా మనం వచ్చినటువంటి పేడనంతా కూడా రైతుకి మనకి 50% వర్మీ కంపోస్ట్ కన్వర్ట్ అయిన తర్వాత అతను ఒక టన్ ఇచ్చాడు అనుకోండి. ఒక టన్ను పేడలో నుంచి మనకి అది టన్ను పేడ వచ్చేటప్పటికి 600 kgs అవుతుంది. 600 kgలు వర్మీ కంపోస్ట్ ఎంత అవుతుంది మనకు వచ్చేటప్పటికి ఒక 150 kgs 200 kgs బిలో వస్తుంది. అంటే ఒక 100 kgs రైతుకి ఇస్తాము, ఒక 100 kgs వర్మీ కంపోస్ట్ మన మెయింటెనెన్స్కి ఉంచుతాం అనమాట. అట్లా అన్ని చోట్ల కూడా మన ఏరియాలో సంబంధించి రైతులకి మనం
వాళ్ళు పేడ ఇచ్చిన వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళు పొలాల్లో వేసుకునేటప్పుడు మాకు ఇలా కావాలని చెప్పేసి అంటారు, అలా ఇచ్చేస్తాం. కానీ మ్యాక్సిమం ఏంటంటే అందరూ కూడా కంపోస్ట్ తీసుకుంటారు. ఎవరైనా 2-3 ఉంటే కనుక 10 రూపీస్ చొప్పున మనము కంపోస్ట్ వాల్యూ అదే 150 కేజీస్ ఇవ్వాలి. మనము ఒక 200 కేజీస్ ఇవ్వాలనుకోండి, 200 ఇంటూ మనకి 10 రూపీస్ చొప్పున ఆ రైతుకి మనము పేడకు మనం పే చేయడం అనేది జరుగుతుంది అనమాట. అట్లా ఇదంతా కూడా మన మెయింటెనెన్స్ జరుగుతుంది. ఇది మనకి తడి చెత్తకి సంబంధించి ఇలా రెగ్యులర్ ప్రాసెస్ ఉంటుంది మేడం. రెగ్యులర్గా అంటే వాళ్ళు ఇంటి నుంచి తీసుకొచ్చినటువంటి తడి చెత్త ఏదైతే ఉందో ఆ తడి చెత్త భూమిలో కుళ్ళిపోయేటువంటి వేస్ట్ మొత్తం కూడా చెట్లాకులు కావచ్చు, ఇళ్ళ నుంచి వచ్చేటువంటి వేస్ట్ కావచ్చు, దీన్ని వేసి మనకి ఈ విధంగా ప్రాసెస్ అయితే జరుగుతుంది. మిగతావన్నీ కూడా అలా లోపలే ఉంటాయి. 6 గంటలకే మా వాళ్ళు ఇవన్నీ పాతుకొని చక్కగా నీట్ గా చేసింది. అదొకటే మనం కన్స్ట్రక్షన్ చేసాము. ఇక్కడ మన వాచ్మెన్ ఉంటారు, షెడ్ సంబంధించి ఇక్కడే ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే స్టే చేస్తాయి. వాళ్ళే చేస్తారు. అదేంటంటే ఇది ఊరేనమ్మా? అవునండి. ఎందుకంటే అది తీసి మనం కంపోస్ట్ చేయాలి. వర్మీ కంపోస్ట్ కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు తీసేసి అవును సార్, పసుపు బఠానాలు ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. యాలకల చెట్టు అవును ఇలాగే ఉంటుంది. జింజర్ అంటే ఏది? అదే జింజర్, అల్లం. ఇది మనకు వచ్చిన కంపోస్ట్ తో కూడా పండించి రైతులకి మనం బయట సేల్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ముందు మన గ్రీన్ అంబాసిడర్ హెల్తీగా ఉండే వాళ్ళందరికీ ఇస్తాం. మన గ్రీన్ అంబాసిడర్స్ మాత్రం ఖచ్చితంగా ఈ ఆర్గానిక్ కెమికల్ అయినటువంటి ఫుడ్ మాత్రం వాళ్ళకి పెట్టడం అనేది జరుగుతుంది. అవి బాగా కాసినాయి. అయిపోయింది సార్, గ్రీన్ అంబాసిడర్ ఫ్రీగానే